ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమిరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం భీమిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయన్ను గట్టి భద్రత నడుమ చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ ములా శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, డిఎస్పీగా పోలీసు మొదలు పనిచేసిన భీమిరెడ్డిపై ఏసీబీ అధికారులు దాడి చేసి మరి ఓవరాల్ గా అతనికి ఉన్న అక్రమాస్తుల విషయంలో మరి ఈ యొక్క దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి భీమిరెడ్డి మరి పోలీస్ శాఖలో భారీ అవినీతి తిమింగళంగా కూడా పేర్కొంటున్నారు. సో మొత్తానికి భీమిరెడ్డి తన సర్వీస్ కాలంలో 100 కోట్ల రూపాయలు కూడా అక్రమంగా సంపాదించారనే అభియోగం నేపథ్యంలోనే ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన బంధువుల ఇళ్లలో కావచ్చు, అదే సమయంలో అతని సన్నిహితుల ఇళ్లలో మరి తనిఖీలు చేపట్టినప్పుడు భీమిరెడ్డి ఆస్తులు అయితే భారీగా ఎటుబడిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో అతను ఏ మేరకు సంపాదించాడనే దానిపైన ఇంకా అధికారులు లెక్కలు వేస్తున్నారు. సో 2 రోజుల పాటు కూడా భీమిరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సో దాంట్లో మరి ఇక ఒకరోజు వాస్తవానికి ఇలాంటి ఏసీపీ ట్రాప్ దాంట్లో ఒక రోజుతో పూర్తి చేస్తారు. కానీ అధికారులు 2 రోజులు కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు పట్టుబడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భీమిరెడ్డిని ఖచ్చితంగా మరి ఇంకా పూర్తిగా విచారించాలనే నేపథ్యంలోనే కస్టడీలోకి తీసుకోవాలని కూడా ఏసీపీ అధికారులు మరి పిటిషన్ వేయబోతున్నారు. సో ఈ రోజు భీమిరెడ్డిని మరి ఏసీపీ కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఓవరాల్ గా భీమిరెడ్డి అంశం అయితే పోలీస్ శాఖలో ఒక ఉన్నతాధికారిగా మరి సంపాదించిన అక్రమ సంపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ అంశంలో మరిగా భీమిరెడ్డికి ఏ మేరకు ఆస్తులు ఉన్నాయి, అతను ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క అధికారాన్ని తర్వాత పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని సంపాదించాడనే దాంట్లో మాత్రం సోదాలు జరుగుతూనే ఉన్నాయి. దానిపైన కూడా విచారణ కూడా చేస్తున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు 100 కోట్ల రూపాయలు కూడా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. సో మొత్తానికి పోలీస్ శాఖలో ఒక పెద్ద తిమ్మెంగళాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మరి ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేశారు. సో దీంట్లో ప్రత్యేకంగా మరి ఈ రోజు కోర్టులో సమర్పించే అవకాశం ఉంది. అదే క్రమంలో కూడా మరి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ ఆశ్రయించడం చూడొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.